ఖమ్మం జిల్లాలో జరిగిన ఇండ్ల కూల్చివేత విషయంలో వాస్తవాల ఆధారంగా పేదలకు మంచి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. డెఫినెట్ గా అక్కడ వాస్తవాలేంటి, జరిగిన పరిస్థితులు ఏంటి, ఏ విధంగా సంఘటన చోటు చేసుకుందనే అంశం మీద ప్రభుత్వం ఆలోచిస్తుంది, నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు దాన్ని రాజకీయం చేయడానికి చేస్తున్న ప్రయత్నం, ముఖ్యంగా కేటీఆర్ డ్రామా చూస్తే మాత్రం చాలా విచిత్రం అనిపిస్తుంది. 20,000 ఎకరాల భూమిని గుంజుకున్న మీకు భూముల విషయంలో మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఎంతమంది చనిపోయిండ్రు మీరు భూసేకరణ కార్యక్రమంలో? అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, నిమ్స్ కావచ్చు, ఎక్కడైనా మీరు నిర్వాసితుల పక్షాన్నో లేదంటే బాధితుల పక్షాన్నో ఎప్పుడైనా మాట్లాడింది ఉన్నదా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వాటిని రాజకీయ రాద్ధాంతం చేయడానికి మీరు ఉపయోగపడుతున్నారు తప్పితే పేద ప్రజల కాడ ఉన్న భూమిని గుంజుకునే పని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ప్రచారం చేస్తున్నారా? కాబట్టి ఇలాంటివి అన్నీ ఏమీ లేని దగ్గర ఉన్నట్టు క్రియేట్ చేయడం ఒకటి. రెండవది, నిజమైన నిర్వాసితులకు సంబంధించిన అంశంలో మీకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఇప్పుడు మీరు ఇది మహాత్మా గాంధీ దాని మీద కూడా, విగ్రహం మీద కూడా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు కదా. అది కట్టే ప్లేస్ ఆల్రెడీ టూరిజం కింద ఉంది, భూమి ఉంది, ఎవరి దగ్గర మనం సేకరించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ భూమి ఉంది. కానీ ఏదైతే వాటర్ బాడీలో ఉన్న భూమి వాళ్ళ దగ్గరికి పోయి మీరు రెచ్చగొట్టి మీరు కొట్లాడండి, మీరు చెయ్యండి అని చెప్పేసి మీరు చేస్తున్న వాళ్ళ సంగతి ఏదో తెలియదా? రెండవది, డిపిఆర్ రాకముందే 5,000 కోట్ల రూపాయలని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అసలు మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ తెలియకముందే ఇట్లా ఈ కేటీఆర్ అండ్ టీము, కేటీఆర్ అండ్ కోనో, వీళ్ళు వాళ్ళ యొక్క అసహనాన్ని ఈరోజు ప్రజల మీద రుద్దడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది ఖమ్మం వాళ్ళైనా మన హైదరాబాద్ వాళ్ళైనా మీరు వాళ్ళ గురించి పట్టించుకోకండి. మీకు నష్టం జరిగితే 1కి 3 మేలు చేసే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటది. అది రేవంత్ రెడ్డి గారి భరోసా. కాబట్టి భరోసా లేని నాయకులు, అసహనంతో ఉన్న నాయకులు, తెలంగాణను దోచుకున్న నాయకుల మాటలు మీరు వినకండి. దాంట్లో బీజేపీ కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. మరి ఎందుకో బీజేపీకి మరి ఇక్కడ మూసి కట్టడం ఇష్టం లేదు. వాళ్ళైతే సబర్వతి మీద కట్టుకోవచ్చు, లేదంటే యమున మీద కట్టుకోవచ్చు. ఇక్కడ మూసి మీద కట్టి హైదరాబాద్ ప్రజలకు మంచి నగరాన్ని నిర్మిస్తామంటే మాత్రం వాళ్ళకి అసలే ఇష్టమైతలేదు. అట్లనే సేమ్ బీఆర్ఎస్ వాళ్ళకి ఏదో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అలా ఖమ్మంలో జరిగిన సంఘటన విషయంలో ప్రజలు గాని, బాధితులు గాని మీరు అనుకుంటున్నట్టుగా మీరు బాధపడకండి. డెఫినెట్ గా మేలు జరుగుతుంది. ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు మీకు అన్యాయం, నష్టం చేయాలని చూడడు. ఇక్కడ వీళ్ళు చేసే ఒక గోబెల్ ప్రచారంలో, వాళ్ళు చేసే అబద్ద ప్రచారంలో వాళ్ళకు సహకరించకండి. ఎందుకంటే అవి మేకవన్య పులుల్లా వచ్చి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నాయి బజార్లలో. ఆ రోజు 1,000 ఎకరాలు దోచుకున్న దొంగలే ఈ రోజు ఏదో ప్రజల పక్షాన పోరాడుతున్నట్టుగా నటిస్తున్నారు. కాబట్టి ప్రజల పక్షాన కొట్లాడింది కాంగ్రెసే, ప్రజాపాలన ఇస్తుంది కాంగ్రెసే. రేపు ప్రజలకు ఏ నష్టం జరిగినా తీర్చేది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.